ఛానలుకి స్వాగతం. మే 8వ తేదీన వస్తున్నటువంటి అమావాస్య తర్వాత కన్యా రాశి వారు 4 గుడ్ న్యూస్లు వింటారు. అయితే మార్గశిర అమావాస్య తర్వాత కన్యా రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, వారు వినపోయి ఆ 4 శుభవార్తలు ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఉత్తర ఫాల్గుని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు మరియు చిత్త 1, 2 పాదాలలో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో 6వది. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ కన్యా రాశిని స్థిర రాశి అని, ద్విస్వభావ రాశి అని, శుభ రాశి అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా పొడవుగా కాకుండా, ఎక్కువగా పొట్టిగా కాకుండా మధ్యస్థమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు. వీరికి పొడవైన ముక్కు, విశాలమైన నుదురు, వెడల్పైన భుజాలు ఉంటాయి. నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు. మృదు మధురంగా మాట్లాడతారు. ఏ విషయంలో అయినా సరే లోతుగా పరిశీలించిన తర్వాతే ఒక నిర్ణయానికి వస్తారు. అయితే కన్యా రాశి వారి యొక్క గోచార ఫలితాలను మే 8వ తేదీన రాబోతున్నటువంటి అమావాస్య తర్వాత చూసినట్లయితే కనుక, గ్రహస్థితిలో మార్పులు అనేవి ఈ రాశి వారికి చాలా అనుకూల ఫలితాలను అయితే ఇవ్వబోతున్నాయి. చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో, ఎంతో కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక మీరు కనుక నిరాశలో ఉన్నట్లయితే ఈ సమయంలో మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. చక్కటి ఉద్యోగ అవకాశాన్ని మీరు పొందుకుంటారు. మీకు వచ్చిన ఉద్యోగ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను మీరు అధిరోహించగలుగుతారు. ఈ విధంగా ఉద్యోగార్థుల యొక్క జీవితంలో గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వివాహం కాని వారికి వివాహ యోగం అనేది కనిపిస్తుంది. ఒక చక్కటి సంబంధం మీ ముందుకు రాబోతుంది. మీరు ఎటువంటి లక్షణాలు ఉన్న జీవిత భాగస్వామిని కోరుకున్నారో, మీ యొక్క వైవాహిక జీవితం అలాగే మీ యొక్క కుటుంబ జీవితం ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నారో అటువంటి వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించడానికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. దానికి సంబంధించి మీరు గుడ్ న్యూస్ అయితే వింటారు. మధ్యవర్తుల ద్వారా కావచ్చు, మ్యారేజ్ బ్యూరో ద్వారా కావచ్చు, దానికి సంబంధించి గుడ్ న్యూస్ వినే అవకాశాలు కన్యా రాశి వారి యొక్క జాతకుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి జాతకులు ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంతాన యోగం అనేది ఉండబోతుంది. ఎన్నో రోజుల మీ యొక్క కోరిక తీరటానికి ఈ సమయంలో భగవంతుడి యొక్క అనుగ్రహం మీ పైన మెండుగా ఉండబోతుంది. ఎన్నో రోజులుగా మీరు దీనికోసం ఎన్నో రకాలుగా నిరీక్షిస్తూ ఉన్నారు. ఎన్నో రకాల ప్రయత్నాలు కూడా చేశారు. వైద్యులను సంప్రదించారు. కానీ ఫలితం మాత్రం దక్కలేదు. ఈ సమయంలో దానికి సంబంధించి మీరు గుడ్ న్యూస్ వినే అవకాశాలైతే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కన్యా రాశి వారు ఈ సమయంలో సంతానం కోసం మీరు ఒక శుభవార్తనైతే వినబోతున్నారు. ఇది మీకు, మీ కుటుంబ సభ్యులకు అత్యంత ఆనందాన్ని ఇవ్వబోతుందనే చెప్పుకోవాలి. ఇక కన్యా రాశి జాతకులు ఉద్యోగంలో ప్రమోషన్ కోసం నిరీక్షిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో చక్కటి అవకాశాన్ని అయితే మీరు పొందుకోబోతున్నారు. ఎన్నో రోజులుగా మీరు కోరుకున్న కోరికలు ఈ సమయంలో తీరబోతున్నాయి. అలాగే మీకు ప్రమోషన్ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతకాలంగా మీ యొక్క శ్రమను మీ పై అధికారులు కానీ, మీ కార్యాలయంలో ఏ ఒక్కరు కానీ గుర్తించక మీరు ఎంతో నిరాశలో ఉన్నారు. ఈ సమయంలో మీ కార్యాలయంలో ప్రతి ఒక్కరూ మీ శ్రమను గుర్తిస్తారు. మీ కార్యాలయం మీ మూలంగా ఒక మంచి పేరునైతే సంపాదించుకోబోతుంది. ఈ విధంగా ప్రమోషన్ దిశగా మీ యొక్క పై అధికారులు అడుగులు వేస్తారు. దానికి సంబంధించి మీకు గుడ్ న్యూస్ నైతే తెలపబోతున్నారు. ఈ విధంగా కన్యా రాశి వారి యొక్క జాతకంలో మే 8వ తేదీన రాబోతున్నటువంటి మృగశిర అమావాస్య తర్వాత 4 శుభవార్తలు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే వీరు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి, మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి ఉత్తర నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్షను లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరించాలి. హస్త నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్షను ధరించాలి. చిత్త నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్షను ధరించాలి. ఇలా ధరించడం వల్ల శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. కన్యా రాశి వారి అదృష్ట అంకెలు 2, 3, 5 మరియు 6. ఈ కన్యా రాశి వారిపై బుధగ్రహ ప్రభావం ఉంటుంది కాబట్టి బుధవారం అన్ని విధాలుగా కలిసి వస్తుంది. దీంతో పాటు శుక్రవారం కూడా అదృష్ట రోజే. అయితే మంగళవారం మాత్రం మీకు అశుభ దినం. ఎల్లప్పుడూ మీతో ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని తీసుకెళ్లండి. మీ జేబులో లేదా పర్సులో ఆకుపచ్చ రంగు రుమాలు పెట్టుకోండి. ఇది మీ అదృష్ట బలాన్ని పెంచుతుంది. శివారాధన మీకు అద్భుతమైన విజయాలను చేకూరుస్తుంది. చూశారు కదండి, మార్గశిర అమావాస్య తర్వాత కన్యా రాశి వారు వినబోయే 4 శుభవార్తలు ఏంటో తెలుసుకున్నారు. ఎటువంటి దేవతారాధన వారికి మేలు చేస్తుందో కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.
మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.